నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. త్వరలోనే మేనిఫెస్టో, బాబుకి ఓటంటే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే సీఎం జగన్. 2024లో జగనే సీఎం కాకని గోవర్ధన్ రెడ్డి. ఎన్ని పార్టీలు ఏకమైన యుద్ధానికి సీఎం జగన్ సిద్ధం చెవిరెడ్డి. 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి లేదు మంత్రి అంబటి రాంబాబు. ఎంతమంది వచ్చినా జగనే మళ్ళీ సీఎం అనిల్ కుమార్ యాదవ్. పొత్తుకు మాయావతి అనుమతినిచ్చారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పీఆర్సీ పెండింగ్ డీఏపై ఇప్పుడే చెప్పలేం, ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట ఆర్టీసీ ఎండీ. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్ హరీష్ రావు. ఇవాళ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఈసీ, 2 రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్. ఎలక్ట్రోరల్ బాండ్లపై 3 వారాల్లోగా పూర్తి వివరాలు ఇస్తాం ఎస్బీఐ. కారు టైరు మారుస్తుండగా ఢీకొట్టిన ఎక్స్యూవీ, 6 దుర్మరణం. భర్తలు మోదీ జపం చేస్తే భోజనం పెట్టొద్దు, మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి. కాసాయి పార్టీని మట్టి కరిపించడమే విపక్ష కూటమి లక్ష్యం. దేశ అభివృద్ధి మోదీతోనే సాధ్యం, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కుప్పకూలిన విమానం, బాలుడితో సహా 5 మృతి. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్, బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు. సాగర్లో నీళ్లున్నా కాంగ్రెస్ కు రైతులకు నీళ్లివ్వచ్చే కావడం లేదు జగదీష్ రెడ్డి. ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళా దారుణ హత్య. సిరిసిల్ల జిల్లాలో విషాదం, 4 రైతులకు కరెంటు షాక్.